ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెలక్షన్స్ పై క్రిటిక్స్ దగ్గర నుంచి చాలా సెటైర్లు పడుతున్నాయి. చాలా మంది మూవీ లవర్స్ కూడా అసలు ఊరు పేరు లేని దర్శకులతో సినిమాలు ఏంటండి బాబు అని కామెంట్స్ చేస్తారు. ఒక పక్కన మహేష్, శరణు, ఎన్టీఆర్, బన్నీ ఇలా స్టార్లందరూ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్తో చేస్తా అంటే పవన్ ఏంటి తేడాగా అంటూ పెదవి విరుస్తారు. ఈ విధంగా పవన్ విమర్శిస్తున్న వారందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి. తొలి ప్రేమ తీసినప్పుడు కరుణాకరన్ ఎవరు? ఖుషి సినిమాకు ముందు ఎవరైనా ఎస్జే సూర్య పేరు విన్నారా? భద్ర సినిమాతోనేగా పూరి జగన్ బయటకొచ్చింది. గబ్బర్ సింగ్ టైంలో హరీష్ శంకర్ కు అంత రేంజ్ ఉందా? సో పవన్ ఎప్పుడూ స్టార్ డైరెక్టర్లతోనే పనిచేయడం అంటూ ప్రత్యేకంగా ఏమీ పెట్టుకోలేదు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసినా కూడా ట్రెండ్ సెట్ చేశారు. ట్రెండ్ ఫాలో అవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ అందరినీ ఫాలో అవ్వట్లేదు అనుకోవడం కాస్త విడ్డూరమే. మరి ఇకపోతే పవన్ ఒకేసారి 2 సినిమాలను పట్టలెక్కిస్తున్నాడు. ఆల్రెడీ కాటమరాయుడు కథలోనే మంచి మాస్ పట్టు ఉంది కాబట్టి దాన్ని డాలి ఖచ్చితంగా పవర్ఫుల్ గానే తెరకెక్కిస్తాడు అనుకోవచ్చు. ఇక నీసన్ తమిళంలో జిల్లా సినిమాతో దుమ్ము లేపేశాడు కాబట్టి పవన్ తో కూడా అలాంటి పంచ్ కొడతాడని అనుకోవచ్చు. అది సంగతి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా